100 కేంద్రంగా ప్రచారమట 100 రోజుల పాలనపైనే రాష్ట్రంలో 3 పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఎన్నికల తమ పాలనకు రెఫరెండం అంటున్న కాంగ్రెస్ బూటకపు హామీలు చూసి జనం మోసపోయారని బీజేపీ విమర్శ అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చిందంటున్న బీజేపీ సో అందరూ దీని చుట్టే తిరుగుతున్నారన్నమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి అంటే ఒక స్ట్రాటజీ అసలు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి అన్న దాంట్లో ఒక విషయం చెప్తా ఉన్నారు ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి ఇప్పుడు ఆయన ట్రాప్లోకి వీళ్ళు వచ్చినారా అర్థం కావట్లేదు ఇప్పుడు యాక్చువల్గా బీజేపీకి మెయిన్ మోదీ ఫోటో బీజేపీకి ప్రధానంగా మోదీతో పాటు దీనికి ఇంకా లింక్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే రామాలయం కావచ్చు మోదీ రామాలయం అండ్ మళ్ళీ కేంద్రంలో బీజేపీని వచ్చే అవకాశం ఉంది సో ఇట్లాంటి ట్రెండింగ్ టాపిక్స్ మనకి వాళ్ళకి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీలో అని చెప్పడానికి కొన్ని ఒపీనియన్ పోల్ సర్వేలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ వీళ్ళు ప్రచారాస్త్రాలుగా వీళ్ళకు ఉన్నాయి బీఆర్ఎస్కి బీఆర్ఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టుగా వీళ్ళది చాలా దారుణంగా తయారైంది పరిస్థితి వీళ్ళు తెలంగాణ అని అంటున్నప్పటికీ తెలంగాణ అన్న పదాన్ని నువ్వు పార్టీలోంచి తీసేయడం అన్నది ఒకటి నడుస్తున్నది ఆ దెబ్బ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కనిపించింది దాని తర్వాత కవిత అరెస్టు దాని మీద కేసీఆర్ మాట్లాడలేకపోవడము కేటీఆర్ ఈ బ్యాచ్ నోరు వాళ్ళు ప్రజల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడము ఇట్లాంటి అంశాలు వీళ్ళకి చాలా ప్రతికూల అంశాలుగా మారిపోయినాయి దట్టు ఈ ఎలక్షన్ అసలు బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలి అన్న దాంట్లో వీళ్ళు ఆన్సర్ కూడా చెప్పలేకపోతున్నారు మేము తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు అంటే మీరు ఏం కొట్లాడతారు 9 మంది మీకు ఇచ్చినప్పుడే సైలెంట్గా ఉన్నారు కృష్ణా జలాలు ఎత్తుకపోయినాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసింది కూడా ఏం లేదు సో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది అందుకే 1 or 2 ప్లేసెస్లో వీళ్ళు ట్రయాంగిల్ ఫైట్ ఇస్తున్నారు ఇది వస్తే ఒకటి రావాలి లేకపోతే అది కూడా వచ్చే అవకాశం లేదు నెక్స్ట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అసలు యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఏమంటుండు రెఫరెండం అంటున్నాడు ఈ రెఫరెండం అన్నదానికి అసలు ఎట్లా రేవంత్ రెడ్డి రెఫరెండం అంటాడు ఇది పరిపాలనకి రెఫరెండంగా ఎలక్షన్ భావించాలని ఒక సాహసమే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నది చాలామంది చేస్తున్న ఎలిగేషన్ ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు కానీ అక్కడ పాయింట్ ఏంటంటే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి ఉన్న ఆప్షన్ ఏంటి వీళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మోదీ రామాలయము కేంద్రంలో మళ్ళీ బీజేపీని అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ అవినీతి మీద మేము కవితను లోపలేసినాం ఇట్లాంటి అన్ని అంశాలు వీళ్ళు సానుకూలంగా మలుచుకుంటున్న ఈ క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల గురించి మేము 6 గ్యారంటీలు అమలు చేసినాం అయిపోయిందని చెప్పడానికి కూడా అవకాశం లేదు రుణమాఫీ చేసినామని చెప్పడానికి అవకాశం లేదు సో ఈ సిచ్యువేషన్లో ఆయన ఈ అంశాల మీద ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఆయన చాలా స్ట్రాటజిక్గా ఈ ఎలక్షన్ రెఫరెండం అన్న ఒక డిస్కషన్లోకి చర్చను తీసుకొచ్చిండు కేసీఆర్ ఏం చేసేది ఈ డిస్కషన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ తర్వాత పక్కన పెట్టండి ఆ రెఫరెండం అన్నదాన్ని ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు పరిపాలన ఎట్లా ఉందని భావిస్తారు అన్నది పక్కన పెట్టండి చర్చ దేని మీద జరుగుతుంది ఈ రెఫరెండం చుట్టూ చర్చ జరుగుతుంది కదా ఇప్పుడు పేపర్లో వచ్చిన వార్త ఏంటి 100 రోజుల పాలనపైనే రాష్ట్రంలో 3 పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు బీఆర్ఎస్ వాటర్ లేదు కరెంట్ లేదు అని అట్లా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అందులోకే వచ్చినారు బీజేపీ అదే అసలు ఏమి ఇచ్చారు 100 రోజులు అన్న దాంట్లోకి వాళ్ళు వస్తున్నారు సో దీంతో ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ కొంత రేవంత్ రెడ్డి ట్రాక్ మార్చి ఆయన హోల్డ్లోకి ఈ చర్చను వచ్చేలాగా ఈ రెఫరెండం అన్న పదాన్ని వాడినట్టు చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఇది ఒక స్ట్రాటజీ సరే ఇది ఎంతవరకు పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది అని పక్కన పెడితే చర్చ అంతా ఆయన చుట్టూ తిరుగుతున్నది కేసీఆర్ గతంలో చేసింది కూడా ఇదే అల్టిమేట్గా మనకు కనిపిస్తుంది ఏంటంటే నెంబర్ గేమ్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్టు కనబడుతున్నది సో ఇది పొలిటికల్ వ్యూహంలో భాగంగా ఆయన వేసుకున్న ఒక ఎత్తుగడలాగా ఒక స్ట్రాటజీ లాగా కనిపిస్తూ ఉన్నది